మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా, అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇవాళ తెలంగాణలో కొత్త చర్చకు, మరో విధంగా చెప్పాలంటే మరోసారి తెలంగాణ వాదానికి మూల కారణమైనటువంటి ఒక వివాదం లేదా పోరాటం లేదా ఆత్మాభిమానం ఏదైనా అనుకోవచ్చు. రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రముఖ నేపథ్య గాయకుడు. ఆయన ప్రపంచవ్యాప్తంగా తెలుగు పాటల ద్వారా అనేక భాషల్లో పాడి ప్రఖ్యాతి చెందినటువంటి ఒక గాయకుడి విగ్రహ ప్రతిష్ట సంబంధించి జరిగిన వాగ్వివాదాల్లో ప్రముఖంగా ఈ మధ్య కాలంలో చర్చకు వచ్చిన పేరు పృథ్వీరాజ్. అసలు పృథ్వీరాజ్ ఎందుకు ఈ విషయాన్ని ఇంత సీరియస్గా తీసుకున్నారు? ఆయన నేపథ్యం ఏంటి? ఆయన ఎస్పి బాలుకు వ్యతిరేక లేదా ఎస్పి బాలు విగ్రహం కంటే ముందు ఇంకా వేరే విగ్రహాలు పెట్టిన తర్వాత పెట్టాలనుకుంటున్నాడా ఏంటనేది తెలుసుకుందాం. ఆయన ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే పృథ్వీరాజ్ గారు. నమస్తే, జై తెలంగాణ. పృథ్వీరాజ్ గారు, అసలు ఎవరండి పృథ్వీరాజ్? ఫస్ట్ మొన్నటి వరకు పృథ్వీరాజ్ అనే పేరు చాలామందికి తెలియదు. ఆల్ ఆఫ్ సడన్ మీరు రవీంద్ర భారతి దగ్గరికి వచ్చి ఎస్పి బాలు విగ్రహం సందర్భంగా జరిగిన ఆ చర్చ వైరల్ అయ్యి వీడియో, అసలు పృథ్వీరాజ్ అంటే ప్రతి ఒక్కరూ ఎవరు పృథ్వీరాజు అని అంటున్నారు. అసలు ఎవరు పృథ్వీరాజు? నేను మా కుటుంబము నేపథ్యం చాలా అంటే తెలంగాణతోని చాలా అనుబంధం ఉన్నటువంటి ఫ్యామిలీ. ఓకే. అంటే కొంత సినిమా సర్కిల్స్లో మేబీ కొంచెం తెలియదు కావచ్చు, కానీ తెలంగాణ జనానికి ఉద్యమంలో సీరియస్గా పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళకు పొలిటికల్ సర్కిల్స్ కావచ్చు అందరికీ తెలిసిన పేరే పృథ్వీరాజ్ అనేది. మా ఫాదర్ పేరు సంగంరెడ్డి సత్యనారాయణ గారు, వారినే ముచ్చట సత్యనారాయణ గారు కూడా అంటారు. మాది వరంగల్ జిల్లా, వరంగల్ దగ్గర పక్కకు కాకతీయ యూనివర్సిటీ వెనకాల ముచ్చర్ల అనే ఊరు. మా ఫాదర్ కవి, గాయకుడు, రచయిత. అన్నిటికన్నా ఏంటంటే స్ట్రాంగ్గా ఈ ప్రాంతంలో అస్తిత్వానికి భంగం కలుగుతున్నప్పుడల్లా తన వాయిస్ మొదటి నుంచి వినిపించుకున్నట్టు వచ్చినటువంటి వ్యక్తి. అస్పృశ్యత మీద కూడా కొట్లాడినటువంటి వ్యక్తి తన ఈవెన్ మాదిగి ఇళ్ళలో పోయి చదువులు నేర్పించుడు, బొగ్గుతో పెట్టి అక్షరాలు నేర్పించుడు, అట్లా తర్వాత తన ఏర్కల్లోళ్ళతోటి పోయి పందుల కాస్టందుకు పోయి వాళ్ళని రిఫార్మ్ చేసి వాళ్ళకి బట్టలు వేయించి వాళ్ళకి చదువు నేర్పించి ఇట్లా లంబాడి భాష వస్తుంది మా ఫాదర్కు ఇట్లా. ఓకే. సో అదే ఒక నేపథ్యము. ఏ ఇయర్లో అండి మీ ఫాదర్ ఎమ్మెల్యే మంత్రి? మా ఫాదర్ యాక్చువల్గా ఫస్ట్ సర్పంచ్ మా ఊరికి. అంటే కొంచెం నేపథ్యం కూడా తెలవాలని. అవును. పంచాయతీరాజ్ యాక్ట్ వచ్చినప్పుడు 1958లో తన గ్రామ పంచాయతీలు ఎట్లా ఉండాలనేది ఆయనకు డ్రీమ్ ఉండే. పంచాయత్ వచ్చిందిరా పల్లెోడ పల్లెకే విలువొచ్చెరా, పల్లెోడ పల్లెకే విలువొచ్చెరా, నీ ఊరి బాగోగు నీవే చూడాలేరా, నీ ఊరి మంచి చెడు నీ జిమ్మెదారిరా, బాధ్యతే నీకొచ్చెరా, పల్లెోడ భారీ హక్కే వచ్చెరా, ఇరుకు సందులు ముందు ఎడతెరము కావాలి, జమిలిగా నీ బండ్లు తిరిగి ఉరకాలెరా, ఇరుకు ఇన్లే ఉండవోయ్, పల్లెోడ మురికి ఇన్లే ఉండవోయ్. ఇట్లా అంటే పల్లెలు ఎట్లా ఉండాలి, ఏం జరగబోతున్నది ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ తెలంగాణ జరుగుతున్నాయి కాబట్టి, వాడలో దీపాలు గుడిసెలో దీపాలు, వాడలో దీపాలు గుడిసెలో దీపాలు, గాలివానొచ్చిన మలుగవా దీపాలు, దొంగ భయమే ఉండదోయ్, పల్లెోడ దోపిడీలిక ఉండవోయ్. అట్లా అంటే గ్రామాలలో అప్పుడు పల్లెల్లో కరెంట్ ఉండకపోయింది, ఆ పల్లెల్లో దీపాలు ఉండే కదా, అవన్నీ పోతాయి, కరెంట్ వస్తుంది. కరెంటు శక్తిని కష్టాలు తీర్చురా, వ్యవసాయమే ముందు విరివిగా సాగురా, కరువు కాండము నుండిరా, పల్లెోడ కర్షకుడు కడతేరురా. ఇట్లా విద్య గురించి కానీ కరెంటు శక్తి ఎట్లా ఉపయోగపడుతుంది కానీ, సహకార సంఘాలు, అప్పిచ్చు సంఘాలు, అభివృద్ధి సంఘాలు అండనీకుండురా, పెచ్చుపై పెచ్చుండదోయ్, పల్లెోడ మచ్చుకే వడ్డుండునోయ్. ఇట్లా పంచాయతీలు ఎట్లుండాలని ఒక డ్రీమ్ తోటి తను అప్పుడు 58లో తను చదువుకున్న కాలం నుంచే తన రైటర్ పోయాడు. అట్లా ఫస్ట్ మా ఊరి గ్రామ పంచాయతీకు ఆయన సర్పంచ్ అయ్యండి 59లో వచ్చినప్పుడు. దాని తర్వాత ఇండిపెండెంట్ తన మొత్తం లైఫ్, సమితి ప్రెసిడెంట్ అయ్యండు. కాకపోతే 52లో ఇక్కడ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూవ్మెంట్ అని 52లో వరంగల్ స్టార్ట్ అయింది. గైర్ ముల్కి గో బ్యాక్ అండ్ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని. దాంట్లో ప్రధానమైన పాత్ర ఈ స్లోగన్స్ మా ఫాదర్ వాళ్ళు ఇచ్చిన స్లోగన్స్ ఇవన్నీ. సో అప్పటి నుంచి ఆయనకు ఒక నేపథ్యం ఉంది. ఓకే. సో ఈవెన్ తన తెలంగాణ, హైదరాబాద్ స్టేట్ అండ్ మద్రాస్ స్టేట్కి వెళ్ళి బయటకు వచ్చిన ఆంధ్ర స్టేట్ కలపడం కూడా వ్యతిరేకించారు అప్పుడు. ఇప్పుడు ఇక్కడ కాళోజీ నారాయణరావు గారు కావచ్చు,
ఇటు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళు సపోర్ట్ చేస్తే కాదు ఇది పొసగదు మనకు అనేది ఆయన అప్పుడే 54లోనే రాసిండు. తెలంగాణ సోదరా తేల్చుకోని బ్రతుకు మోసపోతివ నీవు గోసపడుతావు, చావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావ, ఏదరికి చేర్చేవో సోదరా నీ నావ, ఆంధ్రతో కలిసి నీ వడుగంటి పోతావో, ప్రత్యేకమై ఉండి ప్రగతి సాధిస్తావో, ప్రతిభ చూపిస్తావో. అరే అప్పుడే మన 54లోనే ఇది రాసింది. ఇప్పుడు సినిమా రంగం అంటారు కాబట్టి కొద్ది ఇవి చెప్పాను. భాష ఒకటి ఉంటేమి బ్రతుకు ఒకటి ఉండాలి, గోంగూర పచ్చడని కోరదొయ్ మన జీవ, కాళ్ళు చెప్పులు లేక కదలదొయ్ అడుగైన, నిండు దుస్తులు లేక ఉండలేమోయ్ మనము. ఆడంతా తీర ప్రాంతం కాబట్టి అప్పుడు షెట్లు కూడా వేయకపోయేది, ఉడకపోతాయి కదా. అవును. అట్లా వాళ్ళు ట్రైన్లలో అట్లా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది. ఇక్కడికి వచ్చినాక అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు ఆంధ్ర ప్రాంతం నుంచి హీట్ దగ్గర వలసలు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి అట్లా వచ్చేది వాళ్ళు ఇక్కడికి అని చెప్పని. అది 54లో. అయితే ఆ నేపథ్యం అప్పుడే ఆనాడు మనవారు ఆపదల పాలయ్యి ఆశ్రయం మిమ్మంటూ ఆగానబోయితే, పండుగని మనల పిండినారే వారు నైజాము మూర్ఖులని నవ్వినారే నాడు, ఆనాడు మాతృభాష గుపించలేదేమి ముక్కోటి బల్గమం తొక్కటన లేదేమి అని. అటు సైడ్ పోయినప్పుడు ఇండ్ల కిరాయిలు పెంచిరు, కూరగాయలు పెంచిరు, ధరలు పెంచి ఇట్లా చేసి మనల్ని నైజాం మూర్ఖులు అని చెప్పి నవ్వినరు, మన హక్కున చేసుకోలేదు, ఆనాడు మాతృభాష గుపించలేదేమి అని ఆయన ఫస్ట్ నుంచే ఈ రెండిటికి అపోజ్ చేసింది. కొండా లక్ష్మణ్ బాపూజీ ఇటువంటి వాళ్ళేమో లేదు కలవాలని చెప్పింది, మా ఫాదర్ మాత్రం తిరిగి. సో అది నేపథ్యం. అక్కడ నుంచి మళ్ళీ ఇమీడియట్ గా 56లో కలిసింది కదా. 58లో తను అప్పుడు ముఖ్యమంత్రి అంటే అప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా జరిగింది కదా. పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా ముఖ్యమంత్రి ఒకవేళ ఆంధ్ర ప్రాంతం నుంచి అయితే తెలంగాణ ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి, ఒకవేళ తెలంగాణ ప్రాంతం ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర ప్రాంతంకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలనేది పెద్ద మనుషులు. అది చాలా జరిగినాయి, ఇంకా ల్యాండ్స్ విషయంలో కావచ్చు చాలా. అందులో ఇది ఒక డిమాండ్ ఉండే. అయితే ఎప్పుడైతే నీలం సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండో తెలంగాణ ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రి ఇవ్వమంటే అది 6 ఏళ్ళ లెక్క అది పనికిరాంది గదెందుకు తీ అని చెప్పని ఇయ్యలే. సో ఇటన్నిటి మీద ఇప్పుడు ఇక్కడ భూముల మీద వచ్చి కబ్జా చేస్తున్నా కానీ, వాయిదాలు చేసి ఇంప్లిమెంట్ చేయకపోవడం కానీ, ప్రామిసెస్ వాటి మీద 58లో ఆయన గలమెత్తాడు. సంజీవరెడ్డి మామ సంజీవారెడ్డి మామ అయ్యయ్యో రామ రామ సంజీవరెడ్డి మామ అయ్యయ్యో రామ రామ సంజీవరెడ్డి మామ सुनो जी मेरा गाना कहता है तेलंगाना इंसान तुमको माना ऐसा कभी न जाना बता दिया जमाना बंदर का कारनामा संजीवरेड्डी मामा वायदों की नदी बह गई धोखा फरेब रह गई कुत्ते की दुम तो मुड़ गई टेढ़ी की टेढ़ी रह गई ये याद रखो प्यारे फाड़ेंगे पाए जामा संजीव रेड्डी मामा बगल में अपना बस्ता काटो जी घर का रास्ता जुड़ता ना अपना रिश्ता शैतान और फरिश्ता उठाओ फरेब सर पर अब अपना साधो सामा संजीव रेड्डी మామా మీకు మాకు పొసగదు వెళ్ళిపోవాల్సిందే మీరు ఎప్పటికైనా అంటే ఆయన అప్పటి నుంచి తనది ఆ థాట్ ప్రాసెస్. సో ఇక అట్లా తన సాహిత్యం చాలా ఉన్నది, ఇంకా చాలా పాటలు ఇవన్నీ చాలా ఉంటాయి. సో 1968లో కూడా మళ్ళీ అగైన్ దానికి 12 ఏళ్ళు గడిచినా కానీ పుష్కరం ఒక్కటి పోయినా కానీ వేరు బుద్ధి వారు మానరు బాబు పాడు బుద్ధి విడ నాడరు బాబు జాజిరి 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 కిల కిల జాలపుతాడు అని. పట్టణాల్లో చూడు మెట్ట భూమిలో చూడు ఆఫీసులో చూడు ఆఫీసర్ను చూడు ఆంధ్రమయం ఎంత అంధకారమే ఎంత అని రాసిండ్రు. గోదావరి ప్రాజెక్టు గోవింద కొట్టింది, మానేరు ప్రాజెక్టు మాయమైపోయింది, ఏమేమో అన్నారు ఏమేమో చేసిరు, అన్నలు వచ్చి అన్ని సున్నలే చుట్టిండ్రు. అయితే ఎప్పుడు ఆ ఫ్రిక్షను ఇదంతా ఇక్కడ ఇష్యూస్ తోటి ప్రతిసారి మా ఫాదర్ ఇప్పటికి 68లో జరిగింది. తర్వాత ఇక మూమెంట్ వచ్చింది, 309 మంది చనిపోయినరు, పాలిటిషియన్స్ ఇక్కడ గెలిచిన వాళ్ళు అటు పోయినరు. తర్వాత మళ్ళీ నీలం మన చెన్నారెడ్డిని ఇటువంటి వాళ్ళందరినీ క్రిటిసైజ్ చేసిరు, పక్కకు వచ్చిరు. ఆయన మొత్తం తర్వాత సర్పంచ్ తర్వాత సమితి ప్రెసిడెంట్ ఆయన. సమితి ప్రెసిడెంట్ ఆయన కృష్ణుని పాత్ర చాలా అద్భుతమైన కృష్ణుని పాత్రలు వేసేది. హార్మోనియం పట్టుకొని సంగీతం పెద్ద ఫాదర్ ఒకట్ల లేపితే జెండాపై కపిరాజు ఇట్లా లేపుతుండే, ఆ గాత్రం లేపితే ఊరంతా మా ఊరికి తొలి కూడా ఆయననే. ఈయన గాత్రం తీస్తే అరే లేచిండు కదా తెల్లారింది లేవు అని చెప్పని వాకిలు ఉడుచుడు బర్ల కాడికి పోడు ఇట్లా వ్యవసాయం పోడు ఇట్లా ఉంటుండే నేపథ్యం అది నేను చెప్పడం.
సో అది దాని తర్వాత 69 మూమెంట్లో చనిపోయిన తర్వాత మళ్ళీ చాలా మంది చనిపోయింది కదా, ఈ పాలిటిషియన్స్ కూడా అక్కడ పోయినరు, అందరు నిరాశ నిస్పృహతో పోయినరు జనాలంతా. తర్వాత జై తెలంగాణ పత్రిక నడిపేది మా ఫాదర్ 74-75 వరకు ఫస్ట్ పత్రిక, తెలంగాణ పత్రిక నడిపింది మా ఫాదరే. రాజదూత్ ఉండే, దాన్ని తీసుకొని పోయి దేవులపల్లి ప్రభాకర్ గారు అని, ఇప్పుడు దేవులపల్లి అమర్ ఉన్నాడు, అమర్ వల్ల సొంత చిన్న ఆయన మొత్తం దానంతా తననే చూసేది. సో వీళ్ళ కాంబినేషన్, ఈవెన్ అమరన్న కూడా యాక్చువల్గా ప్రూఫ్ రీడింగ్ చేసేది జై తెలంగాణ పత్రిక, అమరన్న కూడా అక్కడే కదా. సో అట్లా వీళ్ళు ఇదంతా చేస్తుండే. తర్వాత తన ఎమ్మెల్యే అయ్యిండు 82-83లో. ఇండిపెండెంటా కాదు, 83 అప్పటి వరకు ఇండిపెండెంట్ ఉండే. 83లో ఫస్ట్ ఎన్టీ రామారావు వచ్చినప్పుడు తెలుగుదేశం. ఇక అప్పుడు ఏమైపోయిందంటే అంతా అప్పుడు మూమెంట్స్ లేవు, ఏం లేదు. రామారావు కూడా అక్కడ మా దగ్గర హైగ్రీవాచార్య అని ఉండే, ఆయన పెద్ద కురవృద్ధుడు, పెద్ద ఢిల్లీ దాకా పౌంచున్నటువంటి లీడర్ ఉండే. ఆయన మీద ఎవరు నిలబడి గెలవాలంటే ఇట్లా ఇండిపెండెంట్ గా 2 సార్లు నిలబడి ఇట్లా గెలిచినా కానీ అప్పుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు అక్కడ మెడిసిన్ చేస్తుండే 69-70 మూవ్మెంట్ జరిగేటప్పుడు. అరే ముచ్చరత్న గారు అయితే పర్ఫెక్ట్ ఉంటారని ఆయన బాగా ఒత్తిడి చేసి తీసుకొని పోయి, ఏమో నేను ఏడ సెట్ అవుతా, నాకు అంత తెలంగాణనే ఉంటుంది కదా ఇక పోయినరు. సరే మీరైతేనే గెలుస్తారన్నారు, గెలవంగానే ఆ స్టేజ్ మీద ఎత్తుకున్నారు ఆ రోజు తెలంగాణ హీరో అని చెప్పని, మంత్రి పదవి ఇచ్చిండ్రు. ఇచ్చినాక పొసగలే, ఎన్టీ రామారావు తోటి మా నాన్నకు పొసగలేదు, రిజైన్ చేసిండ్రు, బయటకు వచ్చారు. మళ్ళీ తర్వాత ఇక ఏ పార్టీలో జాయిన్ కాలేదు. తర్వాత ఇక ఎంతసేపు తనకు ఆ తెలంగాణ అంటూనే ఉంటుండే. ఈ టీఆర్ఎస్ లో కూడా స్టార్టింగ్ లో ఇన్వాల్వ్ అయ్యిండే. నేను నా నేపథ్యం అది మా ఫాదర్ తరఫుకి వెళ్ళి వచ్చింది. తర్వాత ఆయన ఈ ప్రయత్నాలు తెలంగాణ దాని గురించే ప్రయత్నాలు ఎప్పటికి జరుగుతూ ఉండే. ఈవెన్ టీఆర్ఎస్ పెట్టినప్పుడు కూడా చంద్రశేఖరరావును బయటికి తీసుకొచ్చే దాంట్లో కూడా చాలా మేజర్ పాత్ర. మా ఫాదరు, నేరెళ్ళ వేణుమాధవ్, తర్వాత జయశంకర్ గారు, ముగ్గురు క్లాస్మేట్స్. వీళ్ళు ముగ్గురు నాటకాలు వేసేది, వీళ్ళు ముగ్గురు. ఆయన మిమిక్రీ ఆర్టిస్ట్ ఉండే. మా ఫాదర్ కృష్ణ పాత్ర వేస్తుండే, ఈయన కృష్ణ భార్య పాత్ర జయశంకర్ గారు వేస్తుండే, ఆడియేషన్ తన వేస్తుండే. వీళ్ళు ముగ్గురు కలిసి అది నా అక్కడి నుంచి వచ్చింది నేపథ్యం. ఇక పృథ్వీరాజ్ గురించి కొంతమందికి ఇంకా తెలియాలంటే, నేను ఉస్మాన్ యూనివర్సిటీ చదువుకున్నా. నా ఉస్మాన్ యూనివర్సిటీ MBA PhD ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ. ఓకే, నాదంతా ఉద్యమాల బాట. మీరు కూడా ఉద్యమాల్లోనే ఉన్నారు తండ్రి బాటలో. నా కోర్స్ తెలిసినప్పటి నుంచి నేను దానిలో ఉన్నాను. నాకు ఉస్మాన్ యూనివర్సిటీలో అపాయింట్మెంట్ వచ్చింది, జాయిన్ కాలేదు. నాకు యాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నేను పోలేదు. ఇక్కడ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కూడా అసిస్టెంట్ డైరెక్టర్ ఉండే. ఇక నాకు అంటే జాయిన్ అయ్యి రిజైన్ చేసి కొద్ది రోజులు జాయిన్ అయ్యి రిజైన్ చేసి బయటికి రావచ్చు, రిజైన్ చేసిన వాళ్ళు ఎక్కువ ఉంటుంది అది అని అంటే, అప్పటికే చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఉండే. అప్పటికే 15-16 ఇయర్స్ నుంచి ఎంప్లాయ్మెంట్ లేకుండే యూనివర్సిటీలో, రిక్రూట్మెంట్ లేకుండే. అది కరెక్ట్ వచ్చినప్పుడు 4-4 జాబ్లే ఉండే. సో నేను మళ్ళీ నేను జాయిన్ అయినాక ఇంకోరికి నా తర్వాత ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో అప్పటికే పీ సెంటర్లో పనిచేసే వాళ్ళు మిత్రులే ఉండే. సరే అని చెప్పి వదిలేసిన, వాళ్ళు జాయిన్ అయినరు, అయిపోయింది. నేను అప్పటి నుంచి మూమెంట్సే కొంచెం ఇంటర్నేషనల్ పేపర్ ప్రజెంటేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. నా మేనేజ్మెంట్ సైడ్ యూనివర్సిటీ ఆఫ్ లండన్లో లెక్చర్స్ కావచ్చు, అమెరికాలో ఇట్లా కొద్దిగా ఉండదు, ఆ ఎక్స్పోజర్ ఉంది. కానీ కంప్లీట్గా వచ్చి నేను మూమెంట్స్లోనే పార్టిసిపేట్ చేసిన. ఫస్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ టీఆర్ఎస్ వాళ్ళ విద్యార్థి విభాగం కన్నా ముందు నేను తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సమితి అని కేసీఆర్తో డిఫర్ అయ్యి బయటకు వచ్చి 2001లో ఆర్గనైజేషన్ పెట్టినాం. అప్పటి నుంచి ఆయనకు నాకు పంచాయతీ. కాకపోతే అదే నేను ఈ మీడియా సైడ్ కొంచెం ఎక్కువ ఉండకపోయేది, కానీ క్షేత్రస్థాయిలో సీరియస్గా వర్క్ చేస్తుండే. గదరన్న కావచ్చు, అంటే డిఫరెంట్ పర్సనాలిటీస్. మా ఫాదర్ ఈజ్ మై ఫస్ట్ ఇన్స్పిరేషన్, మై ఫాదర్ ఈజ్ మై హీరో, అంతే, సమస్య లేదు. అట్లా తర్వాత గద్దరన్న, ఇక విమలక్క, ఈ అంటే డిఫరెంట్ మూమెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యి చేస్తూ ఉండే. సో అందుకనే ఫస్ట్ నుంచి తెలంగాణ అంశాలు ఉన్నా ఏమున్నా కానీ నేను దానికి బాగా ఇన్డెప్త్గా ఇన్వాల్వ్ అయి ఉంటాను. అందుకే ఆ వాయిస్ ఈ మధ్యలో రేజ్ అవుతుంది.